అయ్యయ్యో, నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. మా ఇద్దరి మధ్య చాలా కెమిస్ట్రీ ఉంది. కావాలంటే నువ్వే చూడు. చూడు. ఎందుకంటే కాబోయే భార్యాభర్తల జీవితం కూడా స్వీట్ గా ముందుకు సాగిపోవాలని ఇలా చేస్తారట. మీ ఇద్దరి కాపురం కూడా స్వీట్ గా ఇలా ముందుకు సాగిపోవాలి మాస్టారు. ఎంతసేపు ఆ చదివేనా? 3 నెలల నుంచి ఆ పుస్తకాలు చదువుతూనే ఉంది. ఆ పుస్తకం కాసేపు పక్కన పెట్టి కిందకి రమ్మను. అలాగే అత్తయ్య గారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. లావణ్య, లావణ్య. ఏంటక్క? మొహమేంటి లావణ్య అలా ఉంది? ఏం లేదక్క, ఏం లేదు. రాత్రంతా చదువుకున్నాను కదా. ఇప్పటికీ నువ్వు ఇక్కడికి వచ్చి 3 నెలలైంది. ఈ 3 నెలలు నువ్వు ఇంట్లో కంటే నువ్వు ఇన్స్టిట్యూట్ లోనే ఎక్కువగా గడిపావు. చూడు, నిద్ర కూడా లేకుండా చదివి చదివి మొహం అంతా ఎలా అయిపోయిందో. సరే, వెళ్ళి మొహం కడుక్కోనరా. కింద ఉదయ్ మాస్టర్ గారికి ఐశ్వర్య గారికి నిశ్చితార్థపు స్వీట్స్ ఫంక్షన్ జరుగుతోంది. నువ్వు వచ్చి వాళ్ళకి స్వీట్ తినిపించి కాసేపు రెస్ట్ తీసుకో. అలాగే అక్క. ఏంటమ్మా ఒక్కదానివే వస్తున్నావు? లావణ్య ఎక్కడా? తను పుస్తకాలు పురుగైపోయింది అత్తయ్య గారు. మనల్ని కూడా మర్చిపోయింది. నేనెళ్ళి చెప్పాక ఇప్పుడు రెడీ అవుతోంది రావడానికి. అలాగా? సరే సరే, నువ్వు వెళ్ళమ్మా. చూడుదయ్, నువ్వు ముందు ఉయ్యాల్లో కూర్చోాలి. ఐశ్వర్య నిన్ను ఊపాలి. దీని పర్పస్ ఏంటి? మీరు పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు ఉయ్యాల్లో తేలిపోతున్నట్టే తర్వాత కూడా మీరు గాల్లో తేలిపోతూ ఉండాలని మాస్టర్ గారు. ఐశ్వర్య గారు, ముందు మీరే మాస్టర్ గారిని ఉయ్యాలూపాలి. ఐశ్వర్య గారు తన కాబోయే భర్తకి ఏదో అయిపోతుందని భయపడుతున్నారు. అవునమ్మా, ఐశ్వర్యం చూస్తే అలాగే ఉంది. ఇక లాభం లేదు, మనమంతా రంగంలోకి దిగాల్సిందే. ఐశ్వర్య గారు, మీరు పక్కకి రండి. పార్థు గారు రండి, మనం ఊపుదాం.
చాలు. ఏంటి మాస్టర్ గారు మీరు మా అందరికంటే ఎత్తుగా ఉంటారు, అమ్మా వద్దమ్మా. మా అందరికంటే బలంగా ఉంటారు. అమ్మా వద్దమ్మా ప్లీజ్. మీరే ఇలా కళ్ళు తిరుగుతున్నాయంటే ఎలా మాస్టారు? అమ్మా ప్లీజ్ ప్లీజ్. అమ్మా వద్దమ్మా ప్లీజ్. అమ్మా అమ్మా చాలు. అమ్మా నాకు భయం వేస్తుంది. అమ్మా వద్దమ్మా. ఉదయ్, ఈ మాత్రం దానికి భయపడతేలా? కూర్చో సరిగ్గా. నువ్వు పముల్య. నన్ను క్షమించు. శాశ్వతంగా నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను. నిన్ను ఘోరంగా మోసం చేశానక్క. నేను చేసిన దానికి ఈ ప్రపంచంలో ఎవరైనా నన్ను క్షమిస్తారు, కానీ నువ్వు మాత్రం నన్ను క్షమించవు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఇట్లు నీ చెల్లెలు లావణ్య. ఐశ్వర్య గారు, ఇప్పుడు కూర్చోవాల్సింది మీరే. హలో, ఐశ్వర్య గారి కాబోయే శ్రీవారు మాస్టర్ గారు. ముందు మీరే ఐశ్వర్య గారిని ఉయ్యాలూపాలి. ఇంకా మీరు తప్పకుండా మాస్టర్ గారు, మేం చూసుకుంటాం. రండి పార్థు గారు. మీరెంత స్పీడ్గా ఊపినా ఉదయలాగా నేను అసలేం భయపడ్ను. ఎందుకంటే నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. పార్థు గారు, ఇంకా గట్టి కూపండి. అత్తయ్య గారు, మీరు సంతోషం ఊపండి, నా వల్ల కాదు. వచ్చేయండి పార్థు గారు. అబ్బా, మన వల్ల కాదురా సంతోష్, పద. అమ్మో రాజు, నువ్వు కూడా వచ్చి ఉయ్యాలూపు. అలాగే అమ్మా.
నాకేం కాలేదు, ఏం కాలేదు. అమ్మో, కొద్దిలో ఐశ్వర్య కింద పడేది. అమూల్య పట్టుకుంది కాబట్టి సరిపోయింది. రండి, కూర్చోండి. ఐశ్వర్య, కొంచెం మంచినీళ్ళు తాగుతావా? వద్దు, మీరు ఊగండి, వెళ్ళండి. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు అమూల్యను ఉయ్యాల్లో కూర్చోపెట్టి ఊపుదాం. అమ్మా, ఇప్పుడు వద్దు అత్తయ్య గారు, నేను తర్వాత ఊగుతాను. లేదమ్మా, మీరు ఊగాల్సిందే. అది కాదు మాస్టారు. ఆహా, లేదమ్మా, లేదు, మీరు ఊగాల్సిందే. సరే ఆగండి, ముందు నేను ఊగుతాను. ఓకే ఓకే, అయితే నేను ఊపుతాను. పదండి. సూర్యక్క, వేరే సూర్యక్క. మా అమ్మను నువ్వు నీ మనసులో ద్వేషిస్తున్నంత కాలం నేనిక్కడున్నా వేరే ఎక్కడున్నా నా నుండి నీకిదే టార్చర్. వేరే సూర్యక్క, నిన్ను చూసుకోవడం ఇదే ఆఖరిసారి. అమ్మా అమూల్య, ఇంతకీ లావణ్య ఎక్కడా? వస్తానని చెప్పి ఇంకా రాలేదు. లావణ్య గారు ఇంతకు ముందే బయటికి వెళ్ళారమ్మా. అదేంటి, ఇంట్లో ఫంక్షన్ గురించి లావణ్యకి చెప్పలేదా అమూల్య? చెప్పాను అత్తయ్య గారు. మరి బయటికి ఎందుకు వెళ్ళట్టు? ఇన్స్టిట్యూట్ లో ఏదో అర్జెంట్ పని ఉంటుందని వెళ్ళిపోయి ఉంటుంది. సరే, అందరం కలిసి భోంచేద్దాం పదండి. ఫ్రూట్స్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తెచ్చాను మేడం. ఇటివ్వు.
సార్ నాకు ఎక్కువ టైం కూడా లేదండి. ఇంట్లో ఒకవైపు ఫంక్షన్ జరుగుతుంటే నేనేమో మీ వరకు రావాల్సి వస్తుంది. త్వరగా రెడీ చేయండి. సరే సరే, నేనే వస్తున్నాను. లావణ్ ఎలా ఉంది? ఒంటరికి ఎటువైపు వెళ్తుందేంటి? ఇన్స్టిట్యూట్ కూడా ఇటు కాదే. ఇదేంటి, లావణ్ ఇక్కడే కదా ఉండాలి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? లావణ్ ఇటువైపే కదా వచ్చింది. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది? లావణ్ ఏంటి అక్కడికి ఏదో హడావిడిగా వెళ్తుంది? ఉదయం నుంచి కూడా ఏదో పోగొట్టుకున్నట్టుంది. పైగా ఫంక్షన్లో కూడా రాలేదు. లావణ్య, లావణ్య! ఓ మై గాడ్. మనం చేసే ఈ ప్రయత్నంతో ఒక అద్భుతం జరగబోతోంది. ఏంటి స్వామి అద్భుతం? ఆ తల్లి అమృతవల్లి కిరణాలు ఈ భూమి మీద పడబోతున్నాయి. అమృతవల్లి కాంతి శక్తి ఈ ప్రదేశం అంతా వెదజల్లబోతోంది. మా నాన్న మా అక్క తలదించుకోకూడదని నేను ఇలా చేస్తున్నాను. నన్ను క్షమించు.